నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. దేశ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం కొనసాగుతోందనే సంకేతాలు తాజాగా వెలువడిన జీఎస్టీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక ఫిబ్రవరి 2026 నెలలో వస్తువులు, సేవల పన్ను వసూళ్లు క్రమంగా పెరిగాయి. ఇక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం స్థూల జీఎస్టీ ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.1% పెరిగి 1,83,609 కోట్లకు చేరింది. ఇక ఈ గణాంకం వ్యాపార కలాపాలు మెరుగుపడుతున్నాయనే భావనను బలపరుస్తోంది. ఇక విషయంలోకి వెళితే వాపసులు తగ్గించిన తర్వాత లభించే నికర జీఎస్టీ ఆదాయం కూడా పెరుగుదల చూపించింది. ఇక ఫిబ్రవరి నెలలో నికర ఆదాయం 1,61,014 రూపాయల కోట్లుగా నమోదైంది. ఇక ఇది వార్షిక ప్రాతిపదికన 7.9% వృద్ధిని సూచిస్తోంది. పన్ను చెల్లింపులు క్రమబద్ధత, ఆర్థిక లావాదేవీల పారదర్శకత పెరగడం వంటి అంశాలు ఈ వృద్ధికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఇక దేశీయ లావాదేవీలపై వసూలైన స్థూల జీఎస్టీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరి 2026లో దేశీయ వసూళ్లు 1,35,772 కోట్లకు చేరాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సంఖ్య 1,28,957 కోట్లు మాత్రమే. ఇక ఈ గణాంకం 5.3% వృద్ధిని చూపిస్తుంది. ఇది దేశంలో వినియోగం, ఉత్పత్తి కార్యకలాపాలు మెరుగవుతున్నాయని సూచిస్తోంది. ఇక దిగుమతులపై వసూలైన పన్ను వసూళ్లు మరింత బలమైన వృద్ధిని నమోదు చేస్తాయి. ఇక ఈ విభాగంలో వసూళ్లు 17.2% పెరిగి 47,837 కోట్లకు చేరాయి. ఇక గతేడాది ఇదే కాలంలో ఇవి 40,821 కోట్లుగా నమోదయ్యాయి. ఇక అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలు చురుకుగా కొనసాగుతున్నాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఫిబ్రవరి వరకు మొత్తం స్థూల జీఎస్టీ వసూళ్లు ఇక 20,27,033 రూపాయల కోట్లుగా ఉన్నాయి. ఇక గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 8.3% అధికం. ఆర్థిక క్రమశిక్షణ, పన్ను పరిపాలనలో మెరుగుదల ఈ వృద్ధికి దోహదపడుతుంది. ఇక ఫిబ్రవరి నెలలో వసూళ్ల పరంగా కూడా మార్పులు గమనించబడ్డాయి. ఈ నెలలో మొత్తం వసూలు 22,595 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఇవి 20,500 కోట్లు. ఇక ఈసారి 10.2% పెరుగుదల కనిపించింది. దేశీయ వసూళ్లు కొంత తగ్గి 9,939 కోట్లకు చేరగా దిగుమతులకు సంబంధించిన వాపసులు 26.5% పెరిగి 12,656 కోట్లకు నమోదయ్యాయి. ఇక నికర దేశీయ జీఎస్టీ ఆదాయం 6.2% పెరిగి 1,25,833 కోట్లకు చేరింది. కస్టమ్స్ విభాగం ద్వారా వచ్చిన నికర జీఎస్టీ ఆదాయం 14.2% వృద్ధితో 35,181 కోట్లుగా నమోదైంది. ఇక ఈ గణాంకాలు దేశీయ వినియోగం, అంతర్జాతీయ వాణిజ్యం రెండూ సమానంగా ముందుకు సాగుతున్నాయని సూచిస్తున్నాయి. ఇక రాష్ట్రాల స్థాయిలో కూడా వృద్ధి ధోరణి కనిపించింది. ఇక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ముందస్తు పరిష్కార ఎస్జీఎస్టీ వసూళ్లు 5% పెరిగాయి. ఇక మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ఇక సమగ్రంగా చూస్తే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ముందస్తు ఎస్జీఎస్టీ వసూళ్లు 7%, ఇక తుది పరిష్కార ఎస్జీఎస్టీ 6% వృద్ధి చూపించాయి. మొత్తంగా ఫిబ్రవరి గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకు సాగుతుందనే సంకేతాన్ని అందిస్తున్నాయి. పన్ను వసూళ్లలో పెరుగుదల ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేయడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మరింత ఊతమిస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.